जहाँ है केस हाँ ऐसा कुछ नहीं है। कल क्या हो ప్రకాశం జిల్లా ఒంగోలులో అంబేద్కర్ భవన్ లో డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం సభ్యులు రౌండ్ టేబుల్ సమీక్ష జరిగింది. ఇక జిల్లా కమిటీని ఎన్నుకుని గద్దల శివాజీ అధ్యక్షత వహించారు. నోకతోటి రవికుమార్ జర్నలిస్టులు ఐకమత్యంగా ఉంటే సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయని డీజేఎఫ్ఎఫ్ యూనియన్ కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. అక్రిడేషన్ లో అన్యాయం నివారణ కోసం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక జర్నలిస్ట్ సభ్యులు కార్యవర్గంలో నియమితులయ్యారు. వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి శివాజీరావు నాయకత్వం. జర్నలిస్ట్ ఫోరం యొక్క ఒంగోలు డివిజన్ కమిటీ నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీకి అధ్యక్షుడిగా నేను, ఉపాధ్యక్షుడిగా స్టాలిన్ గారు, అలాగే మా మిత్రులందరూ కూడా ఈ కమిటీలో ఉండడం జరిగింది. అయితే నేడు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టు మీద జరుగుతున్నటువంటి దాడులు, వాటి మీద వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలన్నింటి మీద కూడా మేము జర్నలిస్ట్ డెమోక్రటిక్ ఫోరంలో మేము దాని మీద చర్చించి ఒక తీర్మానం రావడం జరిగింది. జర్నలిస్ట్ మీద జరిగే దాడులు, అదేవిధంగా కొంత అన్యాయం జరిగింది. దానికి సంబంధించి ఎవరైతే అక్రిడేషన్ కమిటీ ఉన్నారో మరియు అక్కడ సెలెక్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా తీవ్రంగా నష్టం జరిగింది. చిన్న పత్రికల వాళ్ళకి, పెద్ద పత్రికల వాళ్ళందరూ కూడా. అయితే ప్రధానంగా ఈ అక్రిడేషన్ సంబంధించి రేపు 23వ తేదీన ఈ కమిటీని మళ్ళీ రివ్యూ చేసుకొని మళ్ళా నూతనమైనగా రావాల్సినటువంటి అక్రిడేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద అందరికీ సమన్వయం చేసేటట్టుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే 23వ తేదీన సోమవారం కలెక్టర్ గారిని కలిసి అక్రిడేషన్ కమిటీ అక్రిడేషన్ సంబంధించి లేఖ ఇవ్వడం జరుగుతుంది. వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి శివాజీరావు నాయకత్వం. జర్నలిస్ట్ ఫోరం యొక్క ఒంగోలు డివిజన్ కమిటీ నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీకి అధ్యక్షుడిగా నేను, ఉపాధ్యక్షుడిగా స్టాలిన్ గారు, అలాగే మా మిత్రులందరూ కూడా